అమరావతి అడ్డదిడ్డంగా జరిగిన రాష్ట్ర విభజనతో నష్టపోయిన 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని, ఆశల సౌధం. ఇదంతా 2019 ఎన్నికలకు పూర్వస్థితి. కట్ చేస్తే ఇప్పుడు నమ్మి ఓట్లేసిన ప్రజలను వంచిన పాలకుల కుతంత్రాలకు సమిధగా మారింది. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరిట ఆడుతున్న డ్రామాలో ఉనికిని కోల్పోయింది. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు, జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ. ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఏర్పాటు చేయాలన్న నాటి ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్రం మొత్తం మద్దతు లభించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ బిడ్డల భవిష్యత్తుని పనంగా పెట్టి 1000 ఎకరాల భూములు ధారపోశారు. To locate the capital city in a central place of the state around Vijayawada and to go for decentralized development of the state. It is proposed to go for land pooling system to be worked out by a cabinet subcommittee. ప్రభుత్వం మారిన తర్వాత వారి త్యాగం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. భూములిచ్చిన రైతులు భవిష్యత్తుపై బెంగతో ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. రాజధానిగా అమరావతికి నేటి అధికార పార్టీ, నాటి అధికార పార్టీలతో పాటు మద్దతిచ్చిన జనసేన పార్టీ స్వలాభాపేక్షతో పాలకులు తీసుకునే నిర్ణయాలకు ఆ ప్రాంత రైతులు బలికాకుండా ప్రతి అడుగులో వారికి అండగా నిలుస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములు లాక్కునేందుకు ప్రయత్నించిన సమయంలో అన్నదాతకు అండగా జనసేనాని రైతుల మధ్యకు వచ్చి వారి పక్షాన బలంగా గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు సంతోషంగా భూములిస్తే నా సంతోషంగా రాజధాని కోసం నాకు అభ్యంతరం లేదు. కానీ మీ కన్నీళ్లతో మీ కష్టాలతో మీ భూములు లేకుంటే నేను మీకోసం పోరాటం చేస్తాను. కావాలంటే ఈ బండలానే నేను వదిలేను, ఇక్కడ ఉంటాను, సమస్యలు తీరవచ్చు. జనసేనాని బలం తెలిసిన నాటి పాలకులు వెనక్కి తగ్గారు. అయితే రాజధాని భూసేకరణ సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అనుమానాలు నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక్కసారి అంత పెద్ద మొత్తం భూసేకరణ అవసరమా? ప్రభుత్వం మారితే భూములు త్యాగం చేసిన రైతుల భవిష్యత్తుకు భద్రత ఉంటుందా అన్న అనుమానం ఆనాడే జనసేనాని జనం సాక్షిగా వ్యక్తపరిచారు. ఇప్పుడు అదే నిజమయ్యింది. భూ సమీకరణ ఎంత పకడ్బందీగా ఉండాలి అంటే అనేక వేల మంది రైతులు వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ తరాల భవిష్యత్తుని తీసుకొచ్చి అందరూ తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాకపోతే అప్పటికి నారాయణ గారు ఉండరు, పత్తిపాటి పుల్లారావు గారు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో మరి కానీ ఇచ్చిన రైతులకి వాళ్ళ గ్యారంటీ ఏంటి? వాళ్ళ గ్యారంటీకి వాళ్ళు ఏ సంతకాలు పెడుతున్నారు? ఒకవేళ అదేది రాజపత్రం ద్వారా, ధృవీకరణ పత్రాల ద్వారా ఏమీ లిఖితపూర్వకంగా లేనప్పుడు అవి ఎంత హాని కలిగజేస్తాయి? దానివల్ల ఎంత బాధ్యత ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి? అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉండగా అమరావతి రాజధానికి 1000 ఎకరాల భూసేకరణకు మద్దతు తెలిపిన వైసీపీ విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. 3 రాజధానులు అంటూ 3 ఏళ్లలో రాష్ట్రానికి రాజధానినే లేకుండా చేసింది. రాష్ట్ర ప్రజలు బలైపోతున్న సమయంలో వారికి ప్రతి అడుగులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా నిలిచారు. నాకు 40 ఎకరం పొలం, నాకేం బాధలేదు. నేను ఈ పొలం అయిపోయిన రోజు ఒకరికి తవంచను, నేను రూపాయి కోరను. మేము ఆ భూమి ఇటనే మాకు ఈ బాధ వచ్చింది స్వామి, ఈ రాష్ట్రం కోసం. లేకపోతే మేము ఇంత బతికాం, ఇలా అడుక్కునే దశకొచ్చాం, ఇలా అడుక్కునే దశకొచ్చామండి. తెలుగుదేశంలో సగానికి వచ్చాం, ఇప్పుడు పూర్తిగా వచ్చాం. ఆయన మోసం చేశాడు మమ్మల్ని. రాజు మారితే రాజధాని మారాలా అంటూ పాలకులను నడి రోడ్డుపై నిలదీశారు. అమరావతి రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తన వంతు ప్రతిఘటించారు. దాక్షిణ్యంగా రక్తం వచ్చేలా కొట్టి రోడ్ల మీద పడేసి ఇళ్లలోకి రానివ్వకుండా వాళ్ళకి మద్దతుగా బయటికి వద్దామంటే బొమ్మలు కూడా ఇక్కడ
మా సొంత మేము మా పార్టీ ఆఫీసులో కూర్చొని బయటకు వద్దామంటే కూడా ఈరోజు మమ్మల్ని నిర్బంధించాము. అరెకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు, ఎందుకంటే గొంతు లేదు లోపల తనకి, మూగవాడతాను. ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం, సర్వనాశనం. మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయ్యే వరకు భగవంతుడు ఉపేక్షించడు. ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన ఒప్పందాన్ని నేటి పాలకులు రాజకీయ లబ్ధి కోసం ఉల్లంఘిస్తున్నప్పుడు ఆ మోసాన్ని జనసేనాని ప్రపంచం మొత్తానికి తెలియపరిచారు. ప్రభుత్వం వేసిన ఇనుప కంచెలను ఛేదించుకొని రైతులతో కలిసి ఉద్యమించారు. రాజధాని నుంచి ఒక్క ఇంచు కూడా ఎవరు కదపలేరంటూ భరోసా ఇచ్చారు. అమరావతియే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని. అమరావతి రైతులు కూడా ప్రతి అడుగులో శ్రీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు కోరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మద్దతుతోనే తమ ఉద్యమంలో విజయం సాధించగలమని నమ్మారు. ప్రభుత్వం జనసేనాని అమరావతి పర్యటనను అడ్డుకోబోతే ఆ ప్రాంత మహిళలు ఎదురొచ్చి వెంట తీసుకెళ్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి ఉద్యమం ప్రతి అడుగులో అండగా నిలిచారు. న్యాయ పోరాటంలోనూ మద్దతిచ్చారు. దేవస్థానం వరకు సాగిన పాదయాత్రలో అండగా నిలిచారు. కేంద్ర పెద్దలను కలిసి ప్రతిసారి అమరావతిని ప్రధాన అంశంగా ప్రస్తావిస్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ స్నేహహస్తం అందించినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలతో పాటు అమరావతి రాజధానికి మద్దతు కోరడం ఆయనకున్న కమిట్మెంట్కి నిదర్శనం. చివరకు న్యాయం, ధర్మం గెలిచింది. ఇప్పటికైనా మూర్ఖ పాలకులు మొండి వైఖరి వీడి రాజధానిని అభివృద్ధి చెయ్యాలని, ఆంధ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చెయ్యాలన్నది జనసేనాధినేత ఆకాంక్ష.